జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారికి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ రాష్ట్ర భారతదేశ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం నింపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇవాళ జరిగిన ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విధాంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విధంలో 4 అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫో డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫో అండ్ ఇండస్ట్రీ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. వివిధ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణ భగవద్గీత ఈ తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. ఆడబిడ్డల ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి కాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. బస్ ప్రయాణం, 500 రూపాయల గ్యాస్, వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇంట్లో వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలు విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని